రోహిత్ శర్మ కన్నీటి గాథ. హిట్ మ్యాన్ వెనుక ఉన్న అసలు కథ. అసలు రోహిత్ శర్మకి హిట్ మ్యాన్ అనే పేరు ఎలా వచ్చింది? రోహిత్ శర్మ తన బాల్యంలో స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, డబుల్ సెంచరీలు కొట్టాలన్నా, వరల్డ్ కప్ గెలవాలన్నా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తర్వాతే ఎవరైనా. కానీ ఒకప్పుడు రోహిత్ శర్మకు కనీసం క్రికెట్ అకాడమీలో చేరడానికి కూడా డబ్బులు లేవనే విషయం మీకు తెలుసా? అతని లైఫ్ స్టోరీ వింటే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. బాల్యం మరియు పేదరికం. రోహిత్ నాగ్పూర్లో పుట్టిన తండ్రి సంపాదన సరిపోకపోవడంతో ముంబైలో వాళ్ళ తాతయ్య బాబాయిల దగ్గర పెరిగాడు. ఒక చిన్న 2 రూమ్ ఫ్లాట్లో ఉండేవాడు. క్రికెట్ అంటే ఎంత పిచ్చంటే ఇంట్లో అందరూ టీవీ కట్టేసే వరకు హాల్లోనే పడుకుని వెయిట్ చేసేవాడు. బాబాయిల త్యాగం టర్నింగ్ పాయింట్. రోహిత్కి 11 ఏళ్లున్నప్పుడు అతని టాలెంట్ చూసి వాళ్ళ బాబాయిలందరూ కలిసి 800 రూపాయలు అప్పు చేసి ఒక లోకల్ క్రికెట్ అకాడమీలో చేర్పించారు. అక్కడే కోచ్ దినేష్ లాడ్ రోహిత్ బౌలింగ్ని చూశారు. అవును, రోహిత్ మొదట ఒక ఆఫ్ స్పిన్నర్, బ్యాట్స్మ్యాన్ కాదు. స్కాలర్షిప్ మరియు హిట్ మ్యాన్ రైజ్. ఆ కోచ్ రోహిత్ని పెద్ద స్కూల్లో చేర్పించాలనుకున్నారు. కానీ నెలకు 275 రూపాయలు ఫీజు కట్టే స్తోమత ఆ కుటుంబానికి లేదు. రోహిత్ టాలెంట్ వృధా కాకూడదని ఆ కోచ్ ఫైట్ చేసి స్కూల్ డైరెక్టర్తో మాట్లాడి రోహిత్కి ఫ్రీ సీట్ ఇప్పించారు. ఆ తర్వాత నెట్స్లో రోహిత్ బ్యాటింగ్ స్టైల్ చూసి ఓపెనర్గా పంపితే ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీతో దుమ్ములేపాడు. సిమెంట్ పిచ్లపై ప్రాక్టీస్ చేస్తూ ఈరోజు ప్రపంచ క్రికెట్కి హిట్ మ్యాన్గా మారాడు రోహిత్ శర్మ. పట్టుదల ఉంటే పేదరికం మనల్ని ఆపలేదు అని నిరూపించాడు. రోహిత్ శర్మలో మీకు నచ్చిన బెస్ట్ షాట్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.